సార్ ఇంకోటి సార్ గత ప్రభుత్వం నుంచి తెలంగాణ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత రవీంద్ర భారతి ఎలైట్ స్టేజ్‌కెళ్ళిపోయింది. చాలా గొప్ప స్టేజ్‌కెళ్ళిపోయింది. సో, అప్పుడు సపోర్ట్ ఎలా ఉండింది? అండ్ ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది. సో, ఇప్పుడు సపోర్ట్ ఎలా ఉండబోతుందని ఆశిస్తున్నారు సార్ మీరు? ఖచ్చితంగా చాలా బావుంటది. ఎందుకంటే ఆహ్, ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వం ఒకవైపు, హ్మ్. ప్రజలు ఒకవైపు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే ప్రభుత్వాలుంటాయి. అవును సార్. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం. దిస్ ఈస్ ద డెమోక్రసీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ లైస్ ఇన్ రెస్పెక్టింగ్ ద ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అండ్ డిజైర్స్ ఆఫ్ ది పబ్లిక్. సో, అందుకని ప్రజలందరూ ఇప్పటికీ ఎప్పుడూ కాదు సంస్కృతిని ఎవరు పోగొట్టుకోరు. హ్మ్. ఏ దేశం గాని, ఏ సంస్కృతి అది అమెరికనా, జపనీసా, కొరియనా, చైనీసా ఎవరైనా గాని సంస్కృతిని పోగొట్టుకోరు ఎవరైనా. అది భాష గావచ్చు, కాస్ట్యూమ్స్ గావచ్చు, అటైర్ గావచ్చు, ఆభరణాలు గావచ్చు, లేదా కళారూపాలు గావచ్చు, ఏదైనా గూడా ఎవరు ఎప్పుడు పోగొట్టుకోరు. సో, ఆ క్రమంలోనే తెలంగాణ ప్రజలు కాపాడుకున్నారు. ఇవన్నీ అంతరించిపోయిన కళారూపాలన్నీ ఇప్పటికీ 67 మేము లెక్కేస్తే 67 రకాల జానపద కళారూపాలు దొరికాయి. సో, ఇవన్నీ ఇప్పటికీ ఎందుకు బతికున్నాయి? ఇంత సినిమా ప్రపంచంలో, ఇంత ఆధునిక యుగంలో, ఇంత ప్రపంచంలో వివిధ రకాల వెల్లువలు వచ్చి ఒక తాకిడి చేస్తున్న సునామీలాగా సాంస్కృతికంగా తాకుతున్న సందర్భంలో ఇప్పటికీ తెలంగాణ సంస్కృతులు, కళారూపాలు ఎందుకు బతుకున్నాయంటే ప్రజలు బతికించుకున్నారు. సో, ప్రజల ఆకాంక్షలు దాంట్లో ముడిపడి ఉన్నాయి. కనుక ప్రభుత్వాలు తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాయి. గతంలో సపోర్ట్ చేశాయి అద్భుతంగా. ఈసారి కూడా అంతకంటే మరింత అద్భుతంగా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అంతే ఆశావహంగా ఉన్నాం. ఇప్పటికే దానికి సంబంధించిన సంకేతాలు కూడా రావడం జరిగింది. ఇటు మా ప్రభుత్వ యంత్రాంగం గాని, మంత్రివర్యులు గాని, ముఖ్యమంత్రి గాని ప్రతి ఒక్కరు కూడా మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా, అలాగే ప్రజలందరూ కూడా సో, దీన్ని ప్రోత్సహించే పరిస్థితి ఉంది గనక ఖచ్చితంగా ఇంకా మరింత ద్విగుణీకృతమైన ఉత్సాహంతో తెలంగాణ కళలు, సాహిత్యము, సంస్కృతి, కళారూపాలన్నీ గూడా మరింత ఉత్సాహంతో ముందుకెళ్తాయనే ఒక నమ్మకం, విశ్వాసం ప్రగాఢంగా ఉందని చెప్పొచ్చు. ఇంకా లాస్ట్ క్వెషన్ సార్. ప్రెజెంట్ ఉన్న జనరేషన్ యూత్‌కి మీరు ఏం చెప్పాలనుకుంటారు సార్? ఏం ఇస్తారు సార్ సజెషన్? సజెషన్ గాదు కానీ పని చేయాలంతే. ఆ! సో, ఏంటంటే ఏదో ఒక రంగం మనకు ఎక్కడో ఒకటి ఉంటుంది. ప్రతి మనిషికి తనదైన ఇష్టమున్న రంగం ఒకటుంటుంది. సో, అందుకని సజెషన్ చెప్పడం కంటే గూడా వాట్ ఐ థాట్ ఆఫ్ మై సెల్ఫ్ ఈస్ దట్ ఇంప్లిమెంట్ ఇట్. వాటెవర్ ద ఫీల్డ్ దట్ యూ లైక్, వాటెవర్ ద థింగ్ దట్ యూ వుడ్ లైక్ టు డూ, జస్ట్ డూ ఇట్ అంతే. చూడ్డం, అనుకోవడం గాదు. చేయడమే. తప్పులుంటాయా? ఉండని. లెట్ ఇట్ బి. మనం సరిదిద్దుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ అప్డేట్ కావాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకోవడం. థర్డ్ థింగ్ ఏంటంటే, మనం ప్రాక్టీస్ చేయడము, అప్డేట్ అవ్వడం రెండిటితో పాటు మూడవది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో, ఎవ్రీ టైమ్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ది సొసైటీ అండ్ వాటెవర్ ద థింగ్ దట్ వీ డూ దట్ షుడ్ బి ఇన్ కాన్సనెన్స్ విత్ ది సోషల్ డెవలప్‌మెంట్. సో, మన అమ్మకి, మన నాన్నకి, మన కుటుంబానికి, మన ఊరికి, మన గ్రామానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి పరువుని, ప్రతిష్టని పెంచే కార్యం చేయాలనే సంకల్పం ఎప్పటికి మనకుంటే, అది మనల్ని మంచి మార్గం వైపు ఒక అద్భుతాలను ఆవిష్కరించే దిశగా నడిపిస్తుందని నేను భావిస్తాను. ఎందుకంటే మా అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పిన ఒక మాట. "నువ్వు మా మా హన్మకొండలో నువ్వు ఇక్కడున్నావురా నాన్న. నువ్వు ఇక్కడ మా ఊరు పేరు షాయంపేట. షాయంపేటలో నువ్వు మంచి పని చేస్తే, అయ్యో! డాక్టర్ సుదర్శన్ కొడుకు మంచి పిల్లగాడు, బాగా మంచోడు" అని అంటారు. అది నువ్వు హన్మకొండకెళ్ళిన తర్వాత చేస్తే, షాయంపేట పిల్లగాడు మంచోడు, బాగా చదువుకున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు అంటారు. హైదరాబాద్‌కొస్తే వరంగల్ పిల్లగాడు మంచిగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు అంటారు. అదే ఢిల్లీకెళ్తే తెలంగాణ బిడ్డ అద్భుతం చేస్తున్నాడు అంటారు. అమెరికాకెళ్తే ఓ భారతీయ పిల్లగాడు ఇండియన్ ఈజ్ రాకింగ్ లైక్ ఎనీథింగ్. హీ కార్వ్డ్ హిస్ ఓన్ నీష్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, సైన్స్ ఆర్ విచెవర్ ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదన్నా అంటారు. సో, అందుకని నువ్వు చేసే పని నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి, నీ ఊరికి, నీ నీ మన జిల్లాకి, నీ ప్రాంతానికి, నీ దేశానికే ప్రాతినిధ్యం వహిస్తుంది గనక, ఈ ఈ సోయిని ఎప్పటికీ మనం మనసులో పెట్టుకొని పని చేయాలని మా అమ్మ చెప్పిన మాట. సో, నేను ఆ మాటను ఫాలో అయితాను. సో, అందుకని ప్లీజ్ యూత్ అందరూ కూడా అంటే మేము కూడా ఆ దశ నుంచే వచ్చిన వాళ్ళం గదా! సో, అందుకని మీరు కూడా మీ కోణంలో ఇక్కడ ఎవ్వరిని వినొద్దు. ఎవ్వరి మాటలు వినాల్సిన అవసరం లేదు. నోబడీ ఈజ్ హావింగ్ దట్ మచ్ ఆఫ్ గ్రేట్‌నెస్ టు గివ్ మెసేజెస్. సో, మీ లైఫే మీకే అద్భుతాలు చేస్తది. మీరు గమనించండి. మీ జీవితం చెబుతున్న మాటల్ని మీరు వినండి. గమనించండి. కన్‌ఫ్యూజన్స్ ఒద్దు. క్రైసిస్ ఒద్దు. అలాగే కేయాస్ ఒద్దు. ఫిక్స్‌డ్‌గా ఉందాం. ఫోకస్డ్‌గా ఉందాం. మీరనుకున్న మార్గాన్ని ఖచ్చితంగా వెళ్ళిపోండి.
ఖచ్చితంగా మీరు సాధిస్తారు. సాధించకపోవడానికి ప్రసక్తే లేదు. కాకపోతే కొంచెం ముందు వెనక ఇవన్నీ ఉంటాయి. ఛాలెంజెస్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆబ్‌స్టాకిల్స్ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించగలిగినప్పుడే గదా! సో, అందుకని మీరందరూ సక్సెస్ కావాలని మొత్తం దేశమంతా గూడా యూత్ వైపుగా వెళ్ళాలని కోరుకుంటున్నా. అలాగే ఆల్ ద బెస్ట్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రభ డిజిటల్ మీడియాకి, అలాగే శర్మ గారు దాన్ని నడిపిస్తున్న సంపాదకులు, మా అందరికీ కూడా చాలా మార్గదర్శి, అద్భుతమైన రచయిత, మంచి సాహితీవేత్త, అలాగే మంచి సమకాలీన సమస్యలపైన, అంశాలపైన ఒక మంచి ప్రాపంచిక దృక్పథం ఉన్న తాత్విక దార్శనిక కోణంలోంచి ఆలోచించగలిగినటువంటి మంచి సీనియర్ జర్నలిస్ట్ వారు. సో, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాణా ప్రతాప్‌కి తన జర్నలిస్ట్‌గా తన మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.